మరియా! మరియా! నేను వచ్చేసానమ్మా, నేను వచ్చేసాను. నీకేం కాదు. డాక్టర్! డాక్టర్! ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. లేదమ్మా, నేను ఏడవను. నిజంగా ఏడవను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు నవ్వుతూనే ఉండాలమ్మా. అదే నాకు ఆనందం. దేవుడా, నాకు ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మా చెల్లెలు ప్రాణం కాపాడిన దానికి చాలా కృతజ్ఞతలు డాక్టర్. అలా ఏం చెప్పకండి, ఇట్స్ మై డ్యూటీ. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్. మీరు నెక్ బెల్ట్ని రేపు రిమూవ్ చేసేయండి, సరేనా? తర్వాత మీరు ఒళ్ళు చాలా స్ట్రెయిన్ చేసుకోవద్దు. టాబ్లెట్ని టైంకి వేసుకొని రెస్ట్ తీసుకోండి, సరేనా? ఓకే డాక్టర్. గుడ్. మీరు చెల్లితోనే ఉండి తన్ని బాగా చూసుకోండి. సరే డాక్టర్. గుడ్ మార్నింగ్. బంగారం, లేదురా, నేను తాగాను. ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు తాగు. బంగారం, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏదో మర్చిపోయినట్టున్నానే, కానీ ఏంటని గుర్తు రావట్లేదు. సర్లే, నువ్వు జాగ్రత్త. నేను త్వరగా వచ్చేస్తానే. ప్రేమకు జాతి లేదు, మతం లేదు, భాష లేదు. ప్రేమను పంచుకోవడానికి ఇద్దరుంటే చాలు. ఒకటి నువ్వు, ఇంకొకటి నేను.
13 సంవత్సరాల ముందు ఇదే రోజున నేను మొట్టమొదటిచ్చిన బర్త్డే గిఫ్ట్ని చేతులు చాపి నువ్వు తీసుకున్నప్పుడు నీ కళ్ళలో నేను చూసిన సంతోషం, ఇక రాబోయే ప్రతి పుట్టినరోజులో నా బంగారం అలాగే సంతోషంగా ఉండాలని ఆ రోజే అనుకున్నాను. నీ అన్నయ్య. ఆ రోజు నుంచి జీవితంలో ఏది మర్చిపోయినా సరే దీన్ని మాత్రం చచ్చినా మర్చిపోను. బంగారం, నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఏ అన్నయ్య ఒక చెల్లెలికి ఇవ్వని కానీ ఇవ్వాలని ఆశపడే ఒక వాల్యుబుల్ గిఫ్ట్ ఒకటి ఉంది. ఈ డ్రీమ్ గిఫ్ట్ కోసం నా బంగారు తల్లి కరిగిపోతుంది. ఒకవేళ నీతో పాటు నేను లేపైనా కూడా అది నిన్ను కాపాడుతుంది జీవితాంతము. హ్యాపీ బర్త్డే మరియా. అనయ్య, నేను అలెక్స్ కాదమ్మా, అలెక్స్ చనిపోయాడు. హలో.